ఈరోజు వచ్చేసి మేము బయటకు వెళ్తున్నాం అనమాట. ఒక టెంపుల్కి వెళ్తున్నాము. సో అందుకనేసి మా పాపని జస్ట్ అంటే మరి ఎండలకి పిల్లలని మరి హడావిడిగా ఏం రెడీ చేస్తామని సింపుల్గా రెడీ చేద్దాం అనుకున్నాను. సో పిల్ల చూడండి, అంటే మా ఇంట్లో చిన్న డాగ్ ఉందనమాట. సో దాన్ని వచ్చేసి కొంచెం బాగా క్లోజ్గా ఉంటుంది దాంతో. అది షౌట్ చేస్తుంది అనేసి దాన్ని చూడండి ఎలా చేస్తుందో, ఎట్లా గట్టిగా అరుస్తుందో దానిపైకి. సో తను వచ్చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి దాంతో చాలా బాగా ఆడుకుంటుంది అనమాట. కాకపోతే ఇప్పుడు మేము వచ్చేసి టెంపుల్కి వెళ్తున్నాము. సో అందుకనేసి రెడీ అవుతున్నాం అనమాట. మేము వెళ్ళేది బోయకొండ గంగమ్మ దేవస్థానానికి వెళ్తున్నాం అనమాట. సో మీరు కూడా వెళ్ళండి. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ దగ్గర టోల్ గేట్ లాగా పెట్టారనమాట. నాకైతే కొంచెం ఎట్లా అనిపించింది అంటే అంతా బిజినెస్ టైప్ లాగా అనిపించిందంట. ప్రతి రూట్లోనూ ఎట్లా అంటే ఇంకా మనం వెళ్ళే ప్రతి చోట ఒక వెహికల్స్ పార్కింగ్ కానీ సమ్ అమౌంట్ అయితే కలెక్ట్ చేస్తున్నారనమాట. ఇప్పుడు వచ్చేసి ఎంట్రన్స్లో ఉన్నాము. అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళాను. టెంకాయలు మాత్రం అంటే మీకు మీ ఇష్టం, అది నేను మామూలుగా చెప్తున్నాను అనమాట. టెంకాయలు అయితే దయచేసి అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. టెంకాయలు తీసుకెళ్ళడం అయితే నాకైతే జస్ట్ బిజినెస్ లాగా అనిపించింది అనమాట. జస్ట్ అక్కడి నుంచి తీసుకెళ్ళాము. సో అవి అమ్మవారి దగ్గర కూడా పొనివ్వలేదన్నమాట. బయటనే అమ్మవారిది చిన్నది పటం లాగా పెట్టేసి బయటనే కొట్టేస్తున్నారనమాట. బయట టెంకాయలు కొట్టేసి మనకి ఇట్లా జస్ట్ కవర్లో టెంకాయ చిప్పలు పెట్టేసి ఇస్తున్నారనమాట. మనము అంటే కనీసం అమ్మవారి పాదాల దగ్గర చేరుతాయని ఆ నీళ్ళైనా మనం టెంకాయలు తీసుకెళ్తాం, కానీ అది అక్కడ అట్లా లేదనమాట. సో అందుకనేసి నాకైతే బిజినెస్ మైండ్ లాగా అట్లా బిజినెస్ జరుగుతున్నట్లు అనిపిస్తుంది తప్ప గుడిలో డట్ అనిపించలేదనమాట. సో ఇట్లా టెంపుల్కి ఎంటర్ అయిన తర్వాత కొన్ని స్టెప్స్ వస్తాయన్నమాట. స్టెప్స్ ఎక్కేసి వెళ్ళిన తర్వాత అమ్మవారు ఇంకా పైకి వెళ్ళే కొద్దీ వాతావరణం అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. ఎంత పీస్ఫుల్గా ఉందో అసలుకి. సండే వెళ్ళామన్నమాట. సండే అయితే ఎంత అంటే రద్దీగా ఉందంటే అసలుకి అంత ఇదిగా ఉందన్నమాట. ఇక్కడ చూడండి గాది తాత అంటే మనం జస్ట్ వాళ్ళు వచ్చేసి ఇట్లా వేసుకున్నారు. అంటే సొంత ఇల్లు అనేది ఎవరికైనా ఒక కళలా ఉంటుంది కదా. ఇట్లా వెళ్ళినప్పుడు ఏదో కొంచెం అంటే వాళ్ళు పెట్టారు వీళ్ళు పెట్టారని లేకుండా ఏదో మనస్ఫూర్తిగా మనకు చేయాలనిపించింది ఒకటి, ఏదైనా ఒక విధంగా ఇట్లా చేయొచ్చు అనమాట. ఇట్లా వచ్చేసి మేము జస్ట్ ఇట్లా రాళ్ళపైన రాళ్ళు పెట్టామన్నమాట. ఒక 4-5 ఇట్లా స్టోన్స్ పెట్టినాము. సో స్టెప్ బై స్టెప్ అట్లా పెట్టినామన్నమాట. ఇక్కడ చూస్తే ఎంతమంది పెట్టారంటే అసలుకి అమ్మవారి విగ్రహం అయితే ఒకటి ఎంత పెద్దగా ఉందంటే అంత చుట్టూ వచ్చేసి అదే రాళ్ళు ఉన్నాయన్నమాట. మా తమ్ముడు కూడా మేము పెట్టామనేసి మా తమ్ముడు కూడా పెడుతున్నాడు. నేను కూడా 4-5 బిల్డింగ్స్ కడతాననేసి అట్లా జోక్గా ఇట్లా చెప్పేసి పెడుతున్నాడు అనమాట. సో ఇట్లా వచ్చేసి ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత చుట్టుపక్కల షాపింగ్ ఉన్నాయన్నమాట. షాపింగ్స్కి వెళ్ళాము. వెళ్ళింటే ఎంత కాస్ట్ చెప్తున్నారంటే అసలు నాకైతే చాలా ఎక్కువ అనిపించింది రేట్స్ కూడా. మనం బయటికి వెళ్ళిన తర్వాత టెంపుల్ దగ్గర ఏదో ఒకటి తెచ్చుకుంటే కొంచెం అంటే పలానా చోటుకి వెళ్ళి తెచ్చుకున్నాంలే అనేసి ఉంటుంది కదా. సో అందుకనేసి మేము ఏదైనా చిన్న వస్తువుగానే తీసుకున్నాంలే అనుకున్నాము, కానీ రేట్స్ మాత్రం చాలా ఎక్కువ చెప్తున్నారు. సో జస్ట్ ఊరికి అడిగేసి వచ్చాను. ఇది చూస్తే చాలా క్యూట్గా అనిపించింది, పికాక్. సో ఇట్లా అక్కడే మనకు ఫుడ్ కూడా ప్రిపేర్ చేసి ఇస్తారనమాట. మనం వెళ్ళేటప్పుడు చెప్తే మనకు ఇక్కడ అమ్మవారి దగ్గర చికెన్ మటన్ తినొచ్చు అనమాట. సో అందుకనేసి కొండ దిగి వచ్చిన తర్వాత అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత కొండ దిగి వచ్చిన తర్వాత చికెన్ మటన్ చేస్తారు వాళ్ళే. మనం ఇంత అమౌంట్ అని చెప్పి ఇన్ని మెంబర్స్కి అయితే వాళ్ళే చేసిస్తారనమాట. సో మేము అట్లాగే ఆర్డర్ చెప్పేసి వెళ్ళామన్నమాట. కానీ నాకైతే ఏం నచ్చలేదు రియల్గా చెప్పాలంటే. నాకు కనీసం మనం చేసుకున్నా కూడా లేకనంటే బయట హోటల్కి వెళ్ళి తిన్నా బాగుందనిపించింది. అదంతా చాలా రెడ్గా ఉందనమాట. కలర్ ఎక్కువ వేశాడు ఫుడ్లో. సో నాకు అస్సలు నచ్చలేదు టేస్టే. అసలుకి ఆ కలర్ రైస్ కానీ అది అస్సలు నచ్చలేదు. మీరు ఎప్పుడన్నా వెళ్తే ట్రై చేయండి. థ్యాంక్ యూ.